మిత్రులకు శుభోదయం. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక ఊరిలో ఒక యువతి కొత్తగా పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టింది. కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. కొన్ని రోజులకే అదనపు కట్నం కావాలని ఆమెను అత్తింటివారు వేధించడం మొదలుపెట్టారు. ఆ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుని దెయ్యంగా మారింది. మీ వల్లే ఆయువు తీరుతున్నది, నేను చనిపోవాల్సి వచ్చింది, మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ వారి పైకి వెళ్ళింది. భయపడి వారు అక్కడి నుండి పారిపోయారు. అదే ఇంటిలో వారి కోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగింది. ఇక ముందు తనలాంటి కోడలు ఎవరైనా కష్టాలు పడుతుంటే కాపాడాలని నిర్ణయించుకుంది. ఒకరోజు ఒక జంట అటుగా వెళ్లడం ఆమె గమనించింది. ఏమండి, ఇంత అర్ధరాత్రి వేళ ఇలాంటి ప్రదేశంలో నడిచి వెళ్లడం నాకెందుకో భయంగా ఉందండి అంది సుమ అనే ఆ యువతి. నాకు మాత్రం ఈ వెన్నెల్లో ఒక దేవకన్యతో విహారం చేస్తున్నట్టుగా ఉంది అన్నాడు ఆమె వైపు తిరిగి నడుస్తూ రాజేష్ అనే ఆ యువకుడు. ఏమండి, సరిగా నడవండి, పడిపోతారు అంది కంగారుగా సుమ. కొత్తగా పడేదేముంది, నీకు ఎప్పుడో పడిపోయాను అన్నాడు నవ్వుతూ రాజేష్. వారిద్దరి ప్రేమ చూసి ఆ దెయ్యానికి ముచ్చటేసింది. ఈ ప్రేమ ఎంత కాలం ఉంటుందో తెలుసుకోవాలనుకుంది. వారిని వెంబడిస్తూ వాళ్ళ ఇంటికి చేరింది. ఏమండి, నాలాంటి అనాథను మీ అమ్మగారికి తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆవిడ నన్ను అంగీకరిస్తారా అంది సందేహంగా సుమ. నీకు నేనున్నానంటూ రాజేష్ భరోసా ఇస్తుండగానే రాజేష్ తల్లి కాంతమ్మ ఇంటి బయటికి వచ్చింది. వాళ్ళిద్దరినీ అలా చూసి అవాక్కైంది. ఇద్దరూ ఆశీర్వాదం కోసం ఆమె కాళ్లపై పడ్డారు. అంతలోనే కాంతమ్మ తేరుకుని నూరేళ్లు పిల్లాపాపలతో అన్యోన్యంగా జీవించమని వారిద్దరిని దీవించి ఇంట్లోకి ఆహ్వానించింది. అక్కడే చెట్టుపై కూర్చుని ఇదంతా చూస్తున్న దయ్యం ఈ అత్తగారిని నమ్మొచ్చా అని అనుకుంది. దయ్యం అనుమానం నిజమైంది. మరుసటి రోజు ఉదయం రాజేష్ ఉద్యోగానికి వెళ్లగానే సుమ కష్టాలు మొదలయ్యాయి. బండేడు చాకిరి చేస్తూ అత్తగారికి సేవ చేస్తూ తీరిక లేకుండా గడపసాగింది. ఇదంతా కిటికీ గుండా చూస్తున్న దయ్యం మనసు ఉడికిపోయింది. సుమలో తనను చూసుకుని మరింత రగిలిపోయింది. ఇంట్లో దేవుని పటాలు ఉండడం వల్ల ఇంట్లోకి అడుగుపెట్టలేకపోయింది. ఆ రాత్రి సుమను బావి దగ్గరికి వచ్చేలా చేసి ఆమెను ఆవహించింది. అంత శక్తి ఒక్కసారిగా ఒంట్లో ప్రవేశించేసరికి సుమ తట్టుకోలేక విలవిలలాడింది. ఆ రోజు నుండి సుమలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడు బాగుండేది, బయటికి ఎక్కడికైనా వెళితే వారికి చుక్కలు చూపించేది. ఎంతో ఒద్దికగా ఉండే తన కోడలిలో ఈ మార్పు చూసి కాంతమ్మ ఆశ్చర్యపోయింది. కొడుకుకు జరిగింది చెప్పి తనకేదో అనుమానంగా ఉందని సుమ పైన ఒక కన్నేసి ఉంచుదామని చెప్పింది. ఓ రాత్రి నిద్రలో నడుస్తూ వెళుతున్న సుమన్ వెంబడించాడు రాజేష్. కాంతమ్మ కూడా తనను ఆపే ప్రయత్నం చేసింది. చివరికి రాజేష్ ఆమెను పట్టుకునే సమయంలో ఒక్కసారిగా దయ్యం సుమను వదిలి బయటకు వచ్చింది. అది చూసి రాజేష్ కాంతమ్మలు చాలా భయపడిపోయారు. మీ కోడలికి ఇప్పటి నుండి నేనున్నాను, తనను కూడా నాలాగే చంపాలని చూస్తున్నారేమో, మిమ్మల్ని బ్రతకనివ్వను అంటూ వారిపై రంకెలు వేసింది. కాంతమ్మ ధైర్యం కూడగట్టుకుని రెండు చేతులు జోడించి, అమ్మా, నువ్వెవ్వరో మాకు తెలియదు, కాని మాకు మా కోడలు అంటే చాలా ఇష్టం. మేము తనను పెట్టే బాధల కన్నా నువ్వు ఆవహించి పెట్టే ఇబ్బందే చాలా ఎక్కువ. తను నీ శక్తిని తట్టుకోలేకపోతుంది. దయచేసి నా కోడల్ని వదిలే అంటూ వేడుకుంది. ఇలాంటి దొంగ నాటకాలు నమ్మడానికి నేను మీ కోడల అమాయకురాలిని కాదు అంటూ దయ్యం అరుస్తుండగా సుమకు మెలకువ వచ్చింది. అక్కడ ఏం జరిగిందో తనకు అర్థమైంది. సుమ దయ్యం వైపు తిరిగి, మా అత్తగారు చాలా మంచివారు. అనాథనైన నన్ను చేరదీశారు. నేను నా ఇష్టంతోనే ఇంటి పనంతా చేస్తున్నాను. ఆమెలో నా తల్లిని చూసుకుంటున్నాను. బిడ్డ తల్లికి సేవ చేయడం తప్పేం కాదు. నువ్వు అపార్థం చేసుకుని నాకు దొరికిన ఈ జీవితాన్ని దూరం చేయకు అంటూ ప్రాధేయపడింది. చేసేదేం లేక దయ్యం అక్కడి నుండి బయలుదేరింది. ఎప్పటిలా తన ఇంటి పైకి చేరింది. లోకంలో అందరూ మనుషులు ఒక్కలా ఉండరు. అందరి అత్తలు కష్టాలు పెట్టరు. నేనే తొందర పడ్డాను అనుకుంటూ బాధపడింది.